నమస్తే. మనం తింటున్నది నిజమైన ఆహారమేనా? ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే, ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం తనిఖీ చేస్తుంటే పెద్ద పెద్ద హోటళ్లలో, పెద్ద పెద్ద షాపుల్లో కూడా కల్తీ ఆహారం కనిపిస్తుంది, నాసి రకమైన వస్తువులు కనిపిస్తున్నాయి. నూనెల దగ్గర నుండి ప్రతి చిన్నపిల్లలు తినే ప్రతి వస్తువు దగ్గర కూడా నాసి రకము, కెమికల్, రకరకాల వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. నిజంగా బయట ఫుడ్ తినాలన్నా, ఇంట్లో బయట నుండి కొనుక్కొని వండుకోవాలన్నా కానీ ఒక భయమైన వాతావరణం కనిపిస్తుంది. నిజంగా ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పడాలి, చిన్న నుండి పెద్ద వరకు ఏ జాగ్రత్తలు పడితే ఈ రోజుల్లో బతికే అవకాశం ఉంది, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నిజంగా చిన్న హోటలు పెద్ద హోటల్ అన్న తేడా లేదు, చిన్న షాపు పెద్ద షాప్ అన్న తేడా లేదు. నిజంగా చూస్తే ఒరిజినల్ బ్రాండ్ లాగానే ఉంటాయి, కానీ అవి మొత్తం కూడా నాసి రకం అని తెలుస్తుంది. ఏం చెప్తారు? సో రీసెంట్గా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు రీసెంట్గా చాలా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో మెయిన్గా వాళ్ళు ఫస్ట్ గీ సెంటర్స్ పైన వాళ్ళు ఇన్స్పెక్ట్ చేశారు. సో దాంట్లో ఏంటంటే మెయిన్గా నార్మల్ గే ప్యూర్ గీ లోపల 99.5% మిల్క్ ఫ్యాట్, తర్వాత 0.5% అదర్ ఫ్యాట్స్ ఉండాలి. సో దట్ ఈస్ ద ప్యూర్ గీ. రీసెంట్గా 880 కేజెస్ ఆఫ్ గీని వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. సో బికాస్ ఆఫ్ ఆల్ ఆర్ అడల్టరేటెడ్ గీ. సో దాంట్లో ఏంటి, మీకు ఆల్ వెజిటబుల్ ఆయిల్స్, వనస్పతి, డాల్డా అన్నీ కలిపేసి గీ ప్రిపేర్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నెంబర్ 1 ఇన్స్పెక్షన్. సో నెంబర్ 2, తర్వాత యొక్క ఈ మిల్క్ సెంటర్స్ ఏవైతే డైరీ ఫార్మ్స్కి వెళ్ళినప్పుడు దాని లోపల డైరీ ఫార్మ్స్ లోపల మీకు ఈ పన్నీర్ మొత్తం కూడా అన్క్వాలిటీ ఆఫ్ పన్నీర్ మన దాంట్లో ఉంది. సో తర్వాత ఇట్లా 1 by 1 తర్వాత రెస్టారెంట్స్, మిగతా హోటల్స్ చెక్ చేస్తే దాంట్లో కంప్లీట్ కెమికల్స్ కలిపిన ఫుడ్, కుళ్ళిపోయిన ఫుడ్, ఆర్ వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తం కూడా అడల్టరేటెడ్ ఫుడ్ వాళ్ళు మెయిన్గా చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే FSSAI బ్రాండ్ ఉన్నటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ మాత్రమే పబ్లిక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేజర్గా నేచురల్గా దొరికినటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో చిన్నప్పుడు మనం వేరుశనగ ఆయిల్ని పట్టించుకొని తీసుకునే వాళ్ళం. తర్వాత అవుట్ సైడ్ సో మచ్ ఆఫ్ అడల్టరేటెడ్ ప్యాకెట్స్, 100 రూపీస్కి ఒక ఆయిల్ ప్యాకెట్, 140 ఆయిల్ ప్యాకెట్ అని చెప్పేసి ఇష్టానుసారంగా ఆయిల్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతున్నాయి. సో మెయిన్గా ఏంటంటే కల్తీ ఫుడ్ ద్వారా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ లోపల మీకు తీసుకున్న వెంటనే వామిటింగ్స్ రావడం కావచ్చు, డైరియా కానీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సిమ్టమ్స్ నార్మల్ ఉంటాయి. అదే లాంగ్ టర్మ్ కంటిన్యూస్గా మనం అడల్టరేటెడ్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మెయిన్గా ఏ మెటబాలిజం, మనం ఏ డ్రగ్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా ఫస్ట్ లివర్ లోపల మెటబాలిజం అవుతుంది. ఫస్ట్ లివర్ ఎఫెక్ట్, లివర్ ఎంజైమ్స్ ఎఫెక్ట్ అవుతాయి, దాంతో లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, తర్వాత మన కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. ఇంకా లాంగ్ టర్మ్ ఇట్లనే కంటిన్యూ చేస్తుంది అంటే మీకు కార్సినోజెనిక్ ఏజెంట్స్, ఏదైతే అడల్టరేటెడ్ ఫుడ్ ఉండే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అజినోమోటోస్ లాంటి ఈ కెమికల్ ద్వారా మీకు క్యాన్సర్, అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కావచ్చు, రెక్టల్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్స్కి దారితీస్తుంది. సో ఇట్లా మీకు తర్వాత కొన్ని చిన్నపిల్లల లోపల న్యూరలాజికల్ అబ్నార్మాలిటీస్, గ్రోత్ ఎఫెక్ట్ కావడము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో అడల్టరేటెడ్ ఫుడ్ మనం తీసుకుంటే దాంట్లో కెమికల్స్ ఆల్రెడీ ఉండి హార్మోన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ ఫుడ్ మనం తీసుకునేది అంటే లోపల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఎర్లీ ప్యూబర్టీ, ఎర్లీగా పిల్లలు మెచ్యూర్ కావడం కావచ్చు, ఎర్లీ ప్యూబర్టీ కావచ్చు, బాయ్స్ లోపల మీకు రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడం కానీ, ఇవన్నీ కూడా అడల్టరేటెడ్ ఫుడ్ యొక్క మెయిన్ దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని యొక్క సిమ్టమ్స్. సో అట్లా మెయిన్గా ఏంటంటే మన పబ్లిక్ ఏమే అవేర్నెస్ చేయాలంటే మెయిన్గా నేచురల్గా దొరికిన ఆయిల్స్ కానీ, నేచురల్గా దొరికేటువంటి మీ ఊర్లలో ఇప్పుడు మీరు పసుపు కానీ, చిల్లీ పౌడర్ కానీ, ఇవన్నీ కూడా నేచురల్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ మీరు ప్యాకెట్ కొనాలంటే FSSAI అనేటువంటి ఆ బ్రాండ్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రం మనం తీసుకోవాలి. అరే మీరు విడిగా దొరికే ఆహార పదార్థాల లోపల 50% క్వాలిటీ ఉంటుంది, 50% నాశకం, వాళ్ళు ఇంకేమో యాడ్ చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా ఏంటంటే డైరెక్ట్ మన కొన్ని ఆహార పదార్థాల లోపల కంపౌండ్స్, కెమికల్ కంపౌండ్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు లెడ్ కానీ మెర్క్యూరీ ఉంటుంది. సో లెడ్ మెర్క్యూరీ మీరు డైరెక్ట్ తీసుకుంటే డైరెక్ట్ కిడ్నీ లోపల నెఫ్రాన్స్ని రిలేటివ్లీ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా హజార్డస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో FSSAI అంటే తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ కమిషనర్ చేసేటువంటి రైట్స్ ఆర్ గుడ్. సో దాంతో మనము చాలా రకాల సెంటర్స్ని సీజ్ చేస్తున్నారు. దాదాపు 165 కేసులు వాళ్ళు ఈ ఇయర్లో పెట్టారు. సో ఇది ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పనిచేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే పబ్లిక్ ఒకసారి మీరు ఆహార పదార్థాలు కొనేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ ఆ FSSAI బ్రాండ్నే తీసుకోండి, మీరే వాటిని ప్రిపేర్ చేసుకోండి. బయట మన ఊళ్ళలో రా ఫుడ్, చిల్లీ అవన్నీ దొరుకుతాయి. సో వాటిని మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనమే వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. బయట విడిగా దొరికే పదార్థాలు మీరు తీసుకోవద్దు. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చిన్న హోటల్ అంటే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు, కానీ పెద్ద పేరుగాంచిన హోటల్లో ఈరోజు మొత్తం కూడా రైడ్స్ చేస్తుంటే నాసి రకము, కల్తీ ఫుడ్, మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచిన ఫుడ్, అసలు అది వింటుంటే ఆ విజువల్ చూస్తేనే భయంకరమైన పరిస్థితులు. నిజంగా ఎట్లా గుర్తుపట్టాలి? డెఫినెట్గానే ఇప్పుడు ఏంటంటే మనము మెజారిటీ వాడికి రిప్యుటేషన్ ఉన్న హోటల్స్ పోవడం మంచిది. సో మెయిన్గా GHMC కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ రైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్గా మీరు చెప్పినట్లుగా ఫ్రిడ్జ్లో అది కంటిన్యూస్గా 3 days 4 డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. డీప్ ఫ్రిడ్జ్లో ఏంటంటే -20, -60 పెడితే ఏంటంటే వాళ్ళు ఆ ఫుడ్ స్మెల్ రాకుండా అట్లే ప్రోడక్ట్ ఉంటుంది అనుకుంటాం, కానీ అయినప్పుడు కూడా ఆ డిగ్రీ సెంటిగ్రేడ్లో
ఇంపాక్ట్ అయ్యే బ్యాక్టీరియా వేరే ఉంటుంది. బ్యాక్టీరియా అని ఫంగస్ డెఫినెట్గా దానిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే మన బాడీ లోపలికి పోయి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా దారితీస్తుంది. సో మెయిన్ అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేయాలి. తర్వాత పబ్లిక్ కూడా అలాంటి హోటల్స్ లోపలికి వెళ్ళి బయట ఫుడ్ పూర్తిసారి అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఇంత కల్తీ వచ్చి ఇంత రిలేటెడ్ ఫుడ్ మనకు బయటకు వచ్చిన తర్వాత సో డోంట్ గో టు మన హోటల్స్ రెస్టారెంట్లు వెళ్ళి రిపిటేషన్ లేని వాటి దగ్గర వెళ్ళి అనవసరం అనవసరీ హెల్త్ పాడవకుండా కూడా మనం ఎప్పటికీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని మనం ఈ హెల్త్ హాజార్స్ని మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మనం నేచురల్గా ప్రిపేర్ చేసిన ఆయిల్స్ కానీ నేచురల్ ప్రిపేర్ చేసిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, తర్వాత ఆ మసాలా ఇవన్నీ కూడా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకునే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అవుట్ సైడ్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తే మనం హెల్త్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో అయితే మాత్రం బాగా పిల్లలు ప్యాకేజ్ ఫుడ్కు బాగా అడిక్ట్ అవుతున్నారు. చాలామంది ఆ కలర్స్ కానీ ఆ ప్యాకింగ్ కలర్స్ చూసి కూడా చాలామంది ఇవే తింటామని చెప్తున్నారు. ప్యాకేజ్ ఫుడ్స్ అనేది మంచిదేనా, హెల్త్కైనా ఎఫెక్ట్? మెయిన్ ఏమైందంటే మీకు ప్యాకేజ్ చాక్లెట్స్ కానీ మీద వాటిలో 100% షుగర్స్ ఉంటాయి. సో మనం దాన్ని ప్రివెంట్ చేయాలంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి. సో ఆ ప్రిజర్వేటివ్ అన్ని కెమికల్సే. సో దానిలో మళ్ళీ ఈ కెమికల్స్ మనం ఇప్పుడు మీరు ఒక ఫుడ్ ఈరోజు ప్రిపేర్ చేస్తే ఆ చాక్లెట్స్ అవన్నీ 2 years వరకు వాళ్ళు ఎక్స్పైరీ డేట్ పెడతారు. సో ఆ 2 years మనం దాన్ని స్టోరేజ్ చేయాలంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి. సో ఆ ప్రిజర్వేటివ్స్ అన్ని కెమికల్స్, అవి మళ్ళీ కార్సినోజెనిక్ ఏజెంట్స్, అవి తీసుకుంటే డెఫినెట్గా మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. సో ఇట్లా మెయిన్గా చిన్నపిల్లల లోపల కూడా ఏంటంటే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, తర్వాత స్టోరేజ్ ఫుడ్స్ని పూర్తిగా పేరెంట్స్ అవాయిడ్ చేయాలి. పేరెంట్స్ వాటిని దూరం పెట్టాలి. సో పెడితే మనం పిల్లల హెల్త్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఈ ఎర్లీ ప్యూబర్టీ అని చిన్నపిల్లల లోపల ఎర్లీ ప్యూబర్టీ కావచ్చు, కొంతమంది లోపల ఈ ఆటిజం కావచ్చు, మెంటల్ రిటార్డేషన్, బ్రెయిన్ డెవలప్మెంట్ గ్రోత్ కూడా ఆగిపోతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూరోపతిక్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఇది బయట దొరికి అడల్టరేటెడ్ ఫుడ్, బయట కెమికల్స్ కూడిన ఫుడ్, చాక్లెట్స్, మీరు అదర్ ఫుడ్ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా ఇలాంటి అనర్థాలు వస్తున్నాయి. కాబట్టి సో చిన్నపిల్లల్ని పూర్తి స్థాయిలో బయట రోజుకే ప్యాకేజ్ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే, ఇది మొత్తంగా బయట ఏదైతే ఫుడ్ ఉంటుందో అది అనారోగ్యానికి ఎప్పుడైనా కష్టమే. ఎందుకంటే ఒకప్పుడైతే మాత్రం గ్రామాల్లో సొంతంగా ఫుడ్స్ అయితే సొంతంగా నిర్వహించుకునే వాళ్ళు, సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అంతా కూడా బయట తీసుకోవడం, అలాగే స్వచ్ఛతా పరిణామాలు చూసుకోకుండా అందరూ కూడా కొంటున్నారు. అక్కడే సమస్యలు వస్తుంది. ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లలు కూడా చాలా అనారోగ్యకరమైన పరిస్థితులు వస్తున్నాయి. అందుకనే పిల్లలకు అవాయిడ్ చేయాలి, అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇంట్లోనే తింటే బాగుంటుంది. అలాగే వస్తువుల విషయంలో అయితే మాత్రం సొంతంగా పల్లి నూనెలు ప్యాకెట్ల బదులు ముందుగా పల్లి నూనెలు నిజంగా అవి ఏవైతే ఇప్పుడు గానుగ నూనెలు వచ్చాయో అలాంటి వాటికి కాస్త ఖర్చైన అలవాటైన పర్లే కానీ ఆరోగ్యానికి మంచిది. అలా మొత్తానికి సర్టిఫైడ్ ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ సంబంధించిన సర్టిఫైడ్ సంబంధించిన ప్యాకేజీలు అనేది తీసుకోవాలి. జాగ్రత్తగా ఆహారం విషయాలు మాత్రం జాగ్రత్త ఉండకపోతే మాత్రం చాలా చిన్న వాటి నుండి చాలా దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. చూడాలి మరి. ఈ ఒకవైపు డాక్టర్లు చెప్తున్నారు, ఒకవైపు ప్రభుత్వాలు కూడా చాలా రకాలుగా కూడా ప్రచారం చేస్తుంది. కానీ వాస్తవంగా ప్రజల్లో కనుక కుటుంబం నుండే మార్పులు రావాలి, పేరెంట్స్ నుండే మార్పులు రావాలి. మరి ఆ దిశగా అడుగులు పడతాయా లేదనేది మాత్రం ప్రజలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.